ఏ ఏజ్లో పెళ్ళి అవుతుంది అది తెలిస్తే 19 ఏళ్ళ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ ఏజ్లో పెళ్ళి అవుతుందని దానికి ఏమిటి రూలు, వాట్ ఈస్ ది రూల్స్ టు బి చెక్డ్, ఏ ఏజ్లో పెళ్ళి అవుతుంది దానికి నేను ఐ డిడ్ రీసెర్చ్. ఓకే. రూల్ ఏమిటంటే గోచారంలోనే గురుడు శని నేటల్ హొరోస్కోప్ కుజుడి మీద రన్ అయినప్పుడు చూస్తున్నప్పుడు అబ్బాయి జాతకంలో అండి, అమ్మాయి జాతకంలోనా? ఒక జాతకంలోని అదే నవాంశ నాడు నవాంశాన్ని లగ్నాన్ని నవాంశ లాడ్ని కూడా శని కుజులు గోచారంలో టచ్ చేసినప్పుడు ఓకే. కండిషన్ ఏమిటి, రాశిలోనే కుజుని టచ్ చేయాలి, అక్కడ నవాంశ లగ్నం నవాంశ లాడ్ని టచ్ చేయాలి, రాహు టచ్ చేయకూడదు. ఓకే. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆ గోచారం వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది. గురువు టచ్ చేయాలి కుజుడు, గురుడు శని ఇద్దరు, గురువు శని కలిపా, గురుడు వేరుగా శని వేరుగా ఏదో ఒకటి జరిగినా కానీ ఇద్దరు ఉండాలి. ఇద్దరు అది డైరెక్ట్గా టచ్ చేయాలి 159 కాంబినేషన్లో కూడా. ఇప్పుడు సపోజ్ మీకు కుజుడు ఏదో ఒక లగ్నం తీసుకో, కుజుడు సపోజ్ సింహంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు గోచారంలోని శని మేషంలోనే ఎక్కడ ఉంటే 5th చూస్తాడు కదా. అవును. అలాగే గురుడు ఎక్కడో మన మకరంలోనే ఎక్కడ ఉంటే ఉన్నాడు అనుకోండి, చూస్తాడు దసరా చూస్తాడు. అలాగా ఇద్దరు ఉండాలి. అదే మళ్ళీ రాహు గారు ఎక్కడ ఉంటే వాడు ఆపేస్తాడు మళ్ళీ. అవును. అంటే జాతకం నేటల్లో ఉన్నా కానీ గోచారంలో ఉన్నా కానీ ఈ రెండింటి బట్టి పెళ్ళి వస్తుంది, ఆ ఏజ్ వస్తుంది, ఆ ఏజ్లో అవుతుంది పెళ్ళి అని. ఓకే. ఆ ఏజ్లో మీ గోచారంలో ఫిట్ అవుతుంది. బట్ సరిగ్గా అదే టైంలో రాహు ఆల్సో ఈజ్ టచింగ్ ది కుజుడు. ఓకే.